వెల్కమ్ టు దుర్గా వండర్స్ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్టర్డే కంటిన్యూషన్ ఇది శాతాల్లోని. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు 36% మార్కులు రావాలి. ఒక అభ్యర్థి 110 మార్కులు పొంది 88 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయినా గరిష్ట మార్కులు ఎన్ని? మనకి టోటల్ మార్క్స్ అడిగాడు. ఇక్కడ ఏమిచ్చాడు? ఉత్తీర్ణత శాతం అంటే పాస్ అవడానికి 36% కావాలి. ఒక అభ్యర్థి ఎన్ని మార్కులు పొందాడంట? 110 మార్కులు పొందాడు. కానీ వాడికి ఇంకా 88 మార్కులు వస్తేనే కానీ వాడు పాస్ అవడంట. 88 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే ఇప్పుడు మొత్తం వాడికి వచ్చిన 110, ఎన్ని మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు? 88 మార్కులు. ఈ రెండు కలిపితేనే మనకి మొత్తం పాస్ మార్క్ ఎంత తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, ఒక పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఎంత ఇచ్చాడు? 36% ఇచ్చాడు. వాడికి అభ్యర్థికి ఎన్ని వచ్చాయి? 110 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు? 88 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు మొత్తం టోటల్ మార్క్స్ అడిగాడు. ఉత్తీర్ణత శాతం 36%. అభ్యర్థికి వచ్చిన మార్కులు ఎన్ని? 110 మార్కులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 110 మార్కులు వచ్చినాయి. అయితే వచ్చిన మార్కులు ఎన్ని? 110 మార్కులు. ఎన్ని మార్కులు తేడాతో ఫెయిల్ అయిపోయాడు? రావాల్సిన మార్కులు అంటే పాస్ అవడానికి ఎన్ని మార్కులు రావాలి? 110 ప్లస్ 88. 110 ప్లస్ 88 అప్పుడు ఎన్ని మార్కులు అవుతుంది? 198 మార్కులు. అంటే ఒక అభ్యర్థి, ఒక విద్యార్థి పాస్ అవ్వాలంటే కనీసం ఎన్ని మార్కులు రావాలి? వాడికి 198 మార్కులు వస్తే వాడు పాస్ అయినట్టు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి పర్సంటేజ్ ఇచ్చాడు 36%. అంటే ఎన్ని మార్క్స్ అని అర్థం? 198 మార్కులు అని అర్థం. 36% అంటే ఎన్ని మార్కులు అని అర్థం? 198 మార్కులు. వాడు దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా మనకి చిన్న క్లూస్ ఇచ్చాడు. విద్యార్థికి వచ్చిన మార్కులు, వాడు ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు, ఇంకా ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఇప్పుడు చూడండి, 36% అంటే 198 మార్కులు. అంటే వాడికి వచ్చిన మనల్ని ఏమడిగాడు? మొత్తం ఎన్ని మార్కులు అని అడిగాడు. గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగాడు. అంటే 100% కదా. ఇప్పుడు ఎక్కువ అవుతుందా? 36% అంటే 198 అయినప్పుడు 100% అంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువే కదా వస్తుంది. అని మనకు ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఏమని? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. అది బాగా బైహార్టెడ్గా వచ్చేయాలి మీకు. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ అంటే ఇక్కడ ఎంత? 100 బై 36 ఇంటూ 1. మిగిలినది ఏం మిగిలింది? ఇక్కడ 198. 100 బై 36 ఇంటూ 198. క్యాల్కులేషన్ చూడండి. 36లో 6 ఎక్కువ 6 సార్లు. 198లో 33 సార్లు. మళ్ళీ 3 ఎక్కువ. ఇక్కడ 2 సార్లు, అక్కడ 11 సార్లు. మళ్ళీ 2 ఎక్కువ 50 సార్లు. 50 ఇంటూ 11 = 550 మార్కులు. గరిష్టంగా ఆ ఎగ్జామ్ పేపర్లో ఎన్ని మార్కులు ఉన్నాయంట? 550 మార్కులు ఉన్నాయంట. నెక్స్ట్, ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు 40 మార్కులు రావాలి. ఒక విద్యార్థి 150 మార్కులు పొంది రావాల్సిన వాటికన్నా 14 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడంట. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు 40% మార్కులు రావాలంటే పాస్ పర్సంటేజ్ ఎంత అంట? 40%. ఒక స్టూడెంట్ ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడంట? 154 మార్కులు తెచ్చుకున్నాడంట. కానీ వాడు పాస్ అవడానికన్నా ఒక 14 మార్క్స్ ఎక్కువే పొందాడంట. అయితే గరిష్ట మార్కులు ఎన్ని? ఇందాక వచ్చిన ఏం చెప్పాడు? వాడు తెచ్చుకోవాల్సిన దానికన్నా తక్కువ మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయిపోయాడు. వీడు తెచ్చుకోవాల్సిన దానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉన్నాయంట. అయితే ఇప్పుడు గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగాడు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ చూడండి. ఉత్తీర్ణత శాతం = 40%. ఉత్తీర్ణత శాతం = 40%. దానికి ఎన్ని మార్కులు మనకి చెప్పలేదు. విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని? 154. వచ్చిన మార్కులు ఎన్ని? 154. రావాల్సిన మార్కుల కంటే పాస్ అవ్వడానికి వాడికి వచ్చిన మార్కులు ఎన్ని? 154 మైనస్ 14. ఎందుకంటే వాడికి మనకి క్లారిటీగా చెప్పాడు. వాటికన్నా 14 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. 154లోంచి 14 తీసండి, ఎంత వస్తుంది? 140. అంటే మనకి 40% ఉత్తీర్ణత శాతం అంటే ఎంత? 40. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు 40% మార్కులు రావాలి. ఒక విద్యార్థి 154 మార్కులు పొందాడు. ఇప్పుడు 40% అంటే ఎంత? 140. అంటే 100% అంటే ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది? ఎక్కువే వస్తుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ అంటే ఎంత? 100. 100 బై 40 ఇంటూ 140 = 0 క్యాన్సిల్. 4 టేబుల్ ఎన్ టైమ్స్? 25 టైమ్స్. 25 ఇంటూ 14 = 350. 4 5 are 20. 4 2 are 8. 1 5 are 5. 1 3 are 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికీ పడే అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. బాగా ఒకసారి డెప్త్కి చూడండి. ఒక పట్టణ జనాభా 150,000. ఒక పట్టణ జనాభా ఎంత అంట? 150,000. ప్రతి సంవత్సరం దాని జనాభా 25% చొప్పున పెరుగుతూనే ఉందంట. ప్రతి సంవత్సరము 25% చొప్పున పెరుగుతూనే ఉంది. అయినా 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? పట్టణ జనాభా ఎంత ఇచ్చాడు? 150,000. పెరుగుదల శాతం ఎంత ఇచ్చాడు? 25%. ఇప్పుడు మనకి 2 సంవత్సరాల తర్వాత జనాభా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ 25% 150,000 అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత
అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల 4 సంవత్సరాల 5 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం అడిగాడా? 25% 25% 1,50,000 అనుకుంటే 100% ఎంత? ఇదే కదా మనం అనుకునేది. కానీ ఇక్కడ చూడండి 100% ఎంత? ఇప్పుడు టోటల్గా మనకి పట్టణ జనాభా 100% అనుకుంటే ఇప్పుడు ఎంత శాతం పెరుగుతుందంట? 25% పెరుగుతుందంట. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది, ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. 25% అంటే 100కి ఎంత కలపాలి? 25 కలపాలి. ఎన్నిసార్లు వేసుకోవాలి? 2 సార్లు. ఎందుకు వేసుకోవాలి 2 సార్లు? ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగాడు? 2 సంవత్సరాల తర్వాత అడిగాడు కాబట్టి 2 సార్లు వేసుకోవాలి. అదే ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత అడిగితే 3 సంవత్సరాలు వేసుకోవాలి. 4 సంవత్సరాల తర్వాత అడిగితే 4 సంవత్సరాల తర్వాత 4 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి 1,50,000 ఇంటూ 125/100 ఇంటూ 125/100. ఇక్కడ ఎందుకు 125 వేసుకున్నాము? మనం టోటల్గా పట్టణ జనాభా 100% అనుకుంటే ఎంత పెరుగుతూ వచ్చిందంట? 25% పెరుగుతూ వచ్చిందంట. అందుకని ఆ 25 100కి ఏం చేస్తాం? కలుపుతాము. 125 ఇక్కడ 125/100 125/100 ఎన్నిసార్లు వేసుకున్నాం? వాడు 2 సంవత్సరాలకు అడిగాడు కాబట్టి 2 సార్లు వేసుకున్నాం. అదే ఇక్కడ 3 సార్లు అడిగితే 3 సార్లు వేసుకుంటాం. క్యాలిక్యులేషన్లో జీరోస్ అన్నీ క్యాన్సిల్ చేసేయండి. 15 ఇంటూ 125 ఇంటూ 125 మొత్తం ఎంత వస్తుంది? 2,34,375 వస్తుంది. 2,34,375. ఇక్కడ బాగా చూడండి 125/100 ఎందుకు వేసాము? ప్రతి సంవత్సరం 25% పెరుగుతూ వస్తుందంటాను. ప్రతి సంవత్సరం ఏమవుతుంది? 25% పెరుగుతూ వస్తుంది. 100కి ఎంత కలపాలి? ఇక్కడ ఎన్నిసార్లు? 2 సార్లు ఎందుకు వేసుకున్నాం? అక్కడ 2 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 125/100 125/100. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 2,34,375. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కారు యొక్క ప్రస్తుత ధర 7,290. ప్రతి సంవత్సరం దాని విలువ 10% తగ్గుతుంది. ఏమవుతుంది? తగ్గుతుంది. అయినా 3 సంవత్సరాల క్రితం దాని విలువ ఎంత? 3 సంవత్సరాల ప్రస్తుత ధర ఇచ్చాడు. 3 సంవత్సరాల క్రితం ధర అడిగాడు. ప్రస్తుత ధర ఇచ్చాడు 3 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు? 2 సంవత్సరాల తర్వాత అడిగాడు. వీడేం చేశాడు? 3 సంవత్సరాల క్రితం అడిగాడు. అంటే క్రితం ధర మనకు తెలియదు. ఇందాక మనం 1,50,000 ఇంటూ 125/100 వేసాం. ఇప్పుడు అలా వేయకూడదు. క్రితం ధర కాబట్టి మనకు అప్పుడు ధర తెలియదు. ప్రస్తుత ధర ఎంత? 7,290. 7,290 అనుకుంటే ఎంత శాతం తగ్గుతుందంట? 10% తగ్గుతుందండి. ఎంత శాతం తగ్గుతుంది? 10% తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి? మొత్తం అనుకుంటే 100 అనుకుంటే 100లోంచి 10 ఏం చేయాలి? తీసేయాలి. 100లోంచి 10 తీసేస్తే ఎంత వస్తుంది? 90% వస్తుంది. ఎంత వస్తుంది? 90. ఇప్పుడు ఎన్నిసార్లు వేసుకోవాలి? మీకు కింద చెప్పాను కదా, అక్కడ 2 సంవత్సరాలు ఇచ్చాడు, 3 సంవత్సరాలు ఇచ్చాడు, దాన్ని బట్టి వేసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు వేసుకోవాలి? 3 సార్లు వేసుకోవాలి. వాల్యూని ఎన్నిసార్లు వేసుకోవాలి? 3 సార్లు వేసుకోవాలి. మనకి గతం ధర తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. గతం ధర తెలియదు కాబట్టి మనం ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ఇంటూ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం? 10% తీసేసాం కాబట్టి 100 - 10 ఎంత అవుతుంది? 90. 90/100 ఇంటూ 90/100 ఇంటూ 90/100 ఈక్వల్ టు 7,290 రూపాయలు. 7,290 రూపాయలు. ఎక్స్ ఇంటూ 90/100 ఇంటూ 90/100 ఇంటూ 90/100 ఈజ్ ఈక్వల్ టు 7,290 రూపాయలు. క్యాన్సిలేషన్ చూడండి, జీరోస్ క్యాన్సిల్ చేసాను ఫస్ట్. 9 9 81. 81 అంటే 9. ఈ మొత్తం టేబుల్ ఇందులో ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. 7,290 వస్తుంది. x/10 × 10 × 10 ఎంత మిగులుతుంది? 10,000 మిగులుతుంది. x/10,000 ఈజ్ ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు ఎంత? 10,000. అంటే 3 సంవత్సరాల క్రితం దాని ధర ఎంత అవుతుంది? 10,000 అంట. 3 సంవత్సరాల క్రితం దాని ధర ఎంత? 10,000. 3 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి దాని ధర 10,000. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక పట్టణ జనాభా చెప్పాను కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి, కంపల్సరీగా ఈ క్వశ్చన్ ఉంటుంది. ఒక దీర్ఘచతురస్ర పొడవు 20% పెంచి వెడల్పు 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతము. ఒక దీర్ఘచతురస్ర పొడవు 20% పెంచి వెడల్పు 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతము. పొడవు ఎంత పెంచాడంట? 20% పెంచాడంట. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? పెంచాడంటే ఏం చేయాలి? 100కి కలుపుకోవాలి. తగ్గించాడంటే ఏం చేయాలి? 100లోంచి తీసేయాలి. ఒక దీర్ఘచతురస్రం పొడవు 20% పెంచి వెడల్పు 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? పొడవు ఎంత పెంచాడు? 20% పెంచాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 100కి 20 కలపాలి. అది వెడల్పు ఏం చేశాడు? 10 తగ్గించేశాడు కాబట్టి 100లోంచి 10 తీసేయండి. ఎంత వస్తుంది? 90. ఇప్పుడు టోటల్గా వైశాల్యం అనుకుంటే 100 అనుకుంటే 100 × 120/100
100 ఇంటూ 90/100. ఇక్కడ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఏం మిగులుతుంది? 12 ఇంటూ 9 మిగిలింది. ఎంత మిగిలింది? 12 ఇంటూ 9. 12 9 సార్ ఎంత? 108. ఎంత అంటే మార్పు శాతం 100 కంటే ఇక్కడ ఎంత ఉంది? 8 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎంత శాతం ఎక్స్ట్రా? వైశాల్యంలో మార్పు శాతం ఎంత? 8% మార్పు. అక్కడ మనకి 108 కూడా ఇస్తాడు, అది వేయకూడదు. మనకి 100 కన్నా ఎంత ఎక్కువ వచ్చింది? 8% ఎక్కువ వచ్చింది. లేదా ఇంకా క్లారిఫికేషన్గా కావాలంటే 100లోంచి 108లోంచి 100 తీసేయండి. ఎంత మిగులుతుంది? 8 మిగులుతుంది. అక్కడ స్టెప్ వేయలేదు చూసుకోండి. ఎంత మిగులుతుంది? 8 మిగులుతుంది. అంటే వైశాల్యం మార్పు శాతం ఎంత? 8% అంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టమాటా ధరను మొదటగా 30% పెంచి తర్వాత 10% తగ్గించిన ధరలో మార్పు శాతము ఎంత? ధరలో మార్పు శాతము. టమాటా ధరను మొదట 30% పెంచి తరువాత టమాటా ధరను మొదట ఎంత పెంచాడంట? 30% పెంచాడంట. ఎంత పెంచాడు? 30% పెంచాడంటే ఏం చేయాలని చెప్పాను? 100కి కలుపుకోవాలి. తర్వాత 20% తగ్గించాడు. 20% తగ్గించాడు అనగానే మనం ఏం చేయాలి? 100లోంచి 20ని తీసేయాలి. ఆ 100కి 10 కలపండి ఎంత? 30 కలపండి ఎంత వస్తుంది? టమాటా ధరను 30% పెంచిన 100 + 30 = 130. 20% తగ్గించిన 100 - 20 = 80. 100 - 20 = 80. ఇప్పుడు చూడండి, టోటల్ 100 అనుకోండి. 100 ఇంటూ 130/100 ఇంటూ 80/100. అంతే కదా. మార్పు శాతం ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకు టోటల్గా 100 అనుకుందాం. 100 ఇంటూ 130/100 ఇంటూ 180/100. క్యాన్సిలేషన్ చూసుకోండి. 0 0s క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఇంకేం మిగులుతుంది? 13 ఇంటూ 8 మిగులుతుంది. 104. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 100 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 4 ఎక్స్ట్రా ఉంది. కానీ మార్పు శాతం ఎంత అంట? 4%. ఎంత మార్పు శాతం ఎంత వచ్చింది? 4% వచ్చింది. ఎంత వచ్చిందంట? 4%. అది ఇప్పుడు 96 వచ్చింది అనుకోండి. 96 వేసేస్తామా? కాదు. 100లోంచి 96 తీసేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4%. మార్పు శాతం ఎంత వచ్చింది? 4% వచ్చింది. ఎంత వచ్చింది చూడండి? మార్పు శాతం 4%. 30% పెంచి 20% తగ్గించేశాడు. అయినా మార్పు శాతం అని తను అడిగాడు. 100 ఇంటూ 130/100 ఇంటూ 80/100. 0 0s అన్నీ క్యాన్సిల్ అయిపోతే 13 ఇంటూ 8 = 104. 100 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 4% ఎక్స్ట్రా ఉంది కాబట్టి మార్పు శాతం ఎంత అంట? 4%. మార్పు శాతం ఎంత? 4%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి ఒక ఉద్యోగి తన జీతం ఎంతో చెప్పలేదు మనకి. జీతం అని చెప్పాడు అంతే. ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి ఎంతంట? 20% ఇంటద్దుకు, 10% బట్టలకు, 15% స్కూల్ ఫీజులకు ఖర్చు చేశాను. అయినా అతను చేసిన పొదుపు 2500 అయినా అతని మొత్తం జీతం ఎంత? ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి, 20% ఇంటద్దుకు, 10% బట్టలకు, 15% స్కూల్ ఫీజుకు ఖర్చు చేశాను. అతను చేసిన పొదుపు 2500 అయినా అతను మొత్తం జీతం ఎంత అని అడిగాడు. అయితే ఖర్చు ఎంతో మనకు డైరెక్ట్గా చెప్పలేదు. ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పాడు. ఫస్ట్ ఆహారానికి ఎంత అంట? 30%. ఇంటద్దుకి 20%, బట్టలకి 10%, స్కూల్ ఫీజుకి 15%. మొత్తం యాడ్ చేసేయండి. ఎంత వస్తుంది చూడండి. 30 + 20 + 10 + 15 = ఎంత వస్తుంది? 75% వస్తుంది. ఒకసారి క్లారిఫికేషన్ చూసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ వేసాను. ఆహారానికి 30%, ఇంటద్దుకి 20%, బట్టలకి 10%, స్కూల్ ఫీజుకి 15%. మొత్తం ఎడిషన్ చేయండి. ఎంత వస్తుందో చూడండి. 30 + 20 50, 50 + 10 60, 60 + 15 75%. ఇప్పుడు అతని జీతం మనం 100% అనుకుంటే 75% ఖర్చు చేసేసాడు. ఎలా తెలిసింది మనకి 75% ఖర్చు చేస్తాడని? అక్కడ ఇచ్చిన ఆ శాతాలన్నింటినీ, ఆ పర్సంటేజ్లన్నింటినీ కలిపితే ఎంత వచ్చింది మనకి? 75% వచ్చింది. ఇంకా మిగిలిందంతా 100లోంచి 75 తీసేస్తే 25% కదా వాడు పొదుపు చేసేది. కానీ మనకు డైరెక్ట్గా ఇవ్వకుండా వాడు ఏం చెప్పాడు? పొదుపు 2500 అన్నాడు. ఎంత అన్నాడు? పొదుపు 2500 అన్నాడు. అయినా వాడి మొత్తం జీతం ఎంత అని అడిగాడు. 100% కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఆహారానికి, ఇంటద్దెకి, బట్టలకు, స్కూల్ ఫీజుకు మొత్తం కలిపితే ఎంత వచ్చింది మనకి? 75% వచ్చింది. ఎడిషన్ చేసుకోండి. మొత్తం ఎంత వచ్చింది? 75% వచ్చింది. వాడికి 75% అయిపోయింది. 75% అని మనకు ఎలా తెలిసింది? ఇచ్చిన పర్సంటేజ్లు అన్నింటినీ మనం ఏం చేసాము? కలిపితే మొత్తం మనకి టోటల్గా 75% వచ్చింది. ఇప్పుడు 100లోంచి 75 తీసేస్తే ఎంత వస్తుంది?
25% వస్తుంది. అంటే వాడు పొదుపు చేసేదంతా 25% పొదుపు చేస్తున్నాడు. ఎంత చేస్తున్నాడు? 25% పొదుపు చేస్తున్నాడు. ఆ 25% వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? జీతం మొత్తం 100% అనుకుంటే 100 - 75 = 25%. జీతము, ఖర్చు, పొదుపు మనకి పైన క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 2500. అది 25%కి సమానం. జీతం మొత్తం 100% అనుకుంటే ఇప్పుడు చూడండి, 100 - 75% = 25%. అది ఎలా వచ్చింది? మనం జీతం 100% అనుకున్నాం. ఇప్పుడు ఖర్చు మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. బట్టలకి ఎంత ఖర్చు చేస్తున్నాడో, స్కూల్ ఫీజుకి ఎంత ఖర్చు చేస్తున్నాడో అవన్నీ యాడ్ చేస్తే 75 వచ్చింది. ఆ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 25% వస్తుంది. అప్పుడు జీతము మైనస్ ఖర్చు = పొదుపు మనకి పైన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 2500 అని ఇచ్చాడు. అది 25%కి సమానం. 25% 2500కి సమానం అయితే 100% ఎంత? ఈ స్టెప్ రావడం కోసం మనం పైన అన్ని స్టెప్లు వేసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేస్తే మనకి 30 సెకండ్స్లో క్వశ్చన్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, 25% 2500 అయినప్పుడు 100%కి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు, ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది ఎంత? 100/25 ఇంటూ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. 100/25 ఇంటూ ఏం వేసుకోవాలి? 2500 వేయాలి. 100/25 ఇంటూ 2500. మనకి ఈ క్వశ్చన్స్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అక్కడ వాల్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? 25%కి 2500 అయినప్పుడు 100%కి వాల్యూ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువే కదా వస్తుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది 100/25 ఇంటూ 2500. 25 ఎన్నిసార్లు? 100 సార్లు. 100 ఇంటూ 100 ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 100 ఇంటూ 100 ఎంత అవుతుంది? 10,000. వాడి జీతం మొత్తం ఎంత? 10,000. 10,000లో 2500 ఖర్చు చేసేసిన ఇంకా ఎంత మిగులుతుంది? 7,500 ఖర్చు చేసినా వాడికి ఎంత మిగులుతుందంట? 2,500 మిగులుతుందంట. నేను చెప్పే ప్రతి నోట్స్లోంచి ఏదో ఒక బిట్ పడుతూనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.